దీక్ష చేస్తా ఉన్నారో ధర్నా అనొచ్చు, వాళ్ళకు అన్యాయం జరిగింది వాస్తవమే. అన్యాయం ఏదైతే జరిగిందో 84 చెట్లు తీసినట్టు కానొస్తా ఉన్నాయి పక్కపట్టు. వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్సైజ్ వాళ్ళు కానీ అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్సైజ్ వాళ్ళు వచ్చి ఈ సొసైటీ వాళ్ళను ఇక్కడ తీసే లెవాట్ చేసే వాళ్ళను డిస్కస్ చేయించేసి ఆ సమస్య పరిష్కరించుకుంటే బాగుండేది. కానీ ఆ సమస్యను ఒక ఉత్తన్నం చేసింది. 84 చెట్లు పోయాయని పాపం వాళ్ళకి మోసం చెప్తా ఉన్నారు. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు కానీ ఇక్కడ సొసైటీ ఏదైతుందో సొసైటీతో డిస్కస్ చేసి వీటికి నష్టపరిహారం ఏ రకంగా చేయాలి, ప్రభుత్వానికి అసలు ఎక్కడ పెడతారు ఈ 80 చెట్లు, ప్రదేశం కూడా చూపించాల్సిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులది. ఆ చెట్లు పోయినందుకు ఏం చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ సిఐ గారిని కానీ ఎంఆర్ఓ గారిని సంబంధిత అధికారులకు అందరు కూడా దృష్టికి తీసుకెళ్తాం. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఈ భూమి అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లస్ లెవాట్ చేసే వాళ్ళు అందరు కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఖచ్చితంగా పరిష్కార మార్గాలతోనే పోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మా మహేష్ గౌడ్ ఉన్నాడు, అదేవిధంగా అనిల్ ఉన్నాడు, మా బాబురావు ఉన్నాడు, మిగతా మిత్రులందరూ ఉన్నారు, మా తమ్ముడు కూడా ఉన్నాడు, భాస్కర్ గౌడ్ కూడా ఉన్నాడు. ఈ సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళను వీళ్ళని పిలిచి కూర్చుండబెట్టి సమస్యను సాల్వ్ చేయాల్సిందిగా కోరుతాం.